ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. CDR తీసుకుంటాం. IMI నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటికి వెళ్ళినాయి, ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ లోకల్ ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం, కొంతమంది రౌడీ షీటర్స్ లోపల ఉన్నారు. రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో ఇంకా విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. అంటే ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు. అంటే ఎక్కడా కూడా ఒక ఇంచుని కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంతా పగడ్బందీగా చేస్తున్నాం. పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద జల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు.